వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు ఇండి కూటమి సభ్యులని ప్రస్తుతం రోజు ఇచ్చే స్టేట్మెంట్లో అలాంటి విచిత్రమే. ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, కాసేపట్లో కూల్చేస్తాం, రేపు కూల్చేస్తాం, ఎల్లుండి దమ్ముంటే కూల్చండి. ఎవడాపొచ్చాడు? ఏం జరుగుతుంది? ముందు అసలు ఐఎన్డీఏ కూటమిలో ఒక సామరస్యం ఉందా? అధికారం కోసం లేదంటే కనుక తోడు ఒకళ్ళ నేరాలని ఇంకొకళ్ళు కవర్ చేసుకోవడానికి తోడు తెచ్చుకోవడం తప్పించి ఏముంది ముందు అక్కడ? బేసిక్గా పాయింట్ ఏంటంటే ఇవాళ కూల్చి ఏం సాధిస్తారు? 240 స్థానాలు ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఐఎన్డీఏ కూటమిలో కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇన్ని పార్టీలు అన్నీ కలిపినా కూడా 232 కదా వచ్చింది. మరి ఏం సాధిస్తారు కూల్చి? అప్పుడు తెలుగుదేశం పార్టీ, జేడీయూ ఇటు పక్కకు రావాలా? వీళ్ళు 16, వాళ్ళు ఒక 12, 28 అట్లా వచ్చినా కూడా వర్కౌట్ కాదే గవర్నమెంట్కి ఫామ్ చేయడానికి. ఏం ప్రాతిపదిక నడుస్తుంది? కూల్చేసి ఏం సాధిద్దామని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి దేవగౌడ ప్రభుత్వాన్ని, గుజ్రాల్ ప్రభుత్వాన్ని, విపి సింగ్ ప్రభుత్వాన్ని, చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని, అట్లాంటి దరిద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి కూర్చోబెడతారా? అలాంటి తరహా రాజకీయం మళ్ళీ చేస్తారా? దేశ ప్రజలు అది కోరుకున్నారా? ఎన్డీఏగానే ఎన్నికలకు వెళ్ళిందే, ఆ ఎన్డీఏగానే ఇచ్చారు ప్రజలు ఆ తీర్పు. అది మర్చిపోతే ఎట్లాగా?